మనం స్టార్ట్. అదే 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 పిచ్చా, అదే అదే బానే ఉన్నావా? ఇంట్రొడక్షన్ చేయాలి ఆగే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా మంది నేను మా మమ్మీకి చేసిన వీడియోలో అడిగారు కదా, మా మమ్మీ నాకు మేకప్ చేస్తే ఎలా ఉంటుంది. నువ్వు నవ్వుతే మేకప్ ఎట్లా వస్తుంది చెప్పు. అవునమ్మా, కరెక్ట్. సీరియస్ గైస్, సీరియస్, బి సీరియస్. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. కాంతారా మూవీలో నేను అంత వేడిగా లేకపోతే మంచిగా చేస్తా, సూపర్గా చేస్తుంది. ఐ పైలట్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. మై మమ్మీ మై క్యూన్ ఈజ్ హియర్. ఎందుకంటే చాలా మంది నేను మా మమ్మీకి చేసిన వీడియోలో అడిగారు కదా, మా మమ్మీ నాకు మేకప్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారంటే అందరూ ఎస్ 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 వి వాంట్ సీ అని పెట్టారు. సో అందుకే ఈ ఫన్ వీడియో అన్నమాట. నాకు అసలు ఐడియానే లేదు, నేనే బలైపోతా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు సూపర్ వేస్తా అంటే మమ్మీ అంటే యాక్చువల్గా మమ్మీకి నేను ఎప్పుడు రెగ్యులర్ గా మేకప్ చేస్తుంటా కాబట్టి కొంచెం ఐడియా ఉంది మమ్మీకి. కానీ నాకు ఎప్పుడు కూడా నా స్కిన్ పైన అసలు టచ్ కూడా చేయలేదు మా మమ్మీ. చూద్దాం అసలు ఎలా ఎలా వేస్తుంది. ఏం భయపడకు, అవునా? స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసింది అప్పుడే. ఇదేందమ్మా ఇది? మాయిశ్చరైజర్. ఏంటది? మాయిశ్చరైజర్. అదే ఏంటది? మాయిశ్చరైజర్ కాదా? అదే మమ్మీ. ఏంటది? మళ్ళీ ఎప్పుడు కొత్త నాకు తెలియదు. నేను మళ్ళా చెప్పాను. స్టార్ట్ అయింది. సో మా మమ్మీ నాకు రెడీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మమ్మీ, నేను స్కిన్ కి ఏ మేకప్ వేసుకోకుండా ఎలా ఉంటా చెప్పు. చాలా బాగుంది, మేకప్ వేసుకుంటే బాగుంటుంది. ఎట్లన్నా తెలుసా, చాలా బాగుంటది అన్నట్టుంది. లేదు, బాగుంటావు నువ్వు, మేకప్ వేయకుంటేనే బాగుంటావు. ఇంకొంచెం చెప్పు మమ్మీ ఏమన్నా. అలా మేకప్ వేయకుంటేనే సూపర్ ఉంటావు. థ్యాంక్స్. లేదు, బాగుంటాయి కదా, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా ఉన్న ఫేస్ ని మా మమ్మీ తన స్కిల్స్ అన్ని, మేకప్ స్కిల్స్ అన్ని యూజ్ చేసి ఎలా చేస్తుందో చూద్దాం గైస్. హోప్ ఫర్ బెస్ట్, ఫింగర్స్ క్రాస్డ్. చూడాలి. మమ్మీ చాలా కాన్ఫిడెంట్ తో ఉంది. మొత్తం మిరగా తీస్తా, నెక్స్ట్ మేకప్ ఆర్టిస్ట్ నేనే, అసలు అందరు బ్రైడ్కి వెళ్ళిపోతే అన్నట్టుంది. అంత కాన్ఫిడెంట్ తో ఉంది. చూద్దాం. అసలు నేను ఏమి చెప్పా, సైలెంట్ కూర్చుంటా, మా మమ్మీ ఫినిష్ చేస్తారు. లెట్స్ సీ. చేయి మమ్మీ. ఏంటది మళ్ళీ ఒకసారి చెప్పు. మాయిశ్చరైజర్. యా, ఫారెన్ ఇంగ్లీష్ మాది. ఏమనుకుంటాం, మినిమం ఉంటుంది. మాయిశ్చరైజర్ ఏందమ్మా? మాయిశ్చరైజరే. యా, గుడ్. పెట్టు. ఎందుకు యూజ్ చేస్తున్నా? అది కొంచెం పెట్టుకుందంట కానీ ఇంకా మళ్ళా కొంచెం మనం మేకప్ మంచిగా రావాలంటే ముందు ఇదంతా డై అయిపోతుంది కదా. జరుండు, నా మేకప్ వీడియో చూసినావు కదా నువ్వు? చూసినావు కదా? నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను కదా, ఫుల్ ఫేస్ మేకప్ వీడియో అని, బ్లాక్ సారీలో. అది చూసింది మా మమ్మీ. డ్రై అయిపోతుంది అన్నా కానీ ఐ క్యాచ్ ఇట్. డ్రై అయిపోతుంది కాబట్టి పెడతా కొంచెం. చూద్దురా బాబు, ఫస్ట్ టైం మమ్మీ అసలు నువ్వు నా ఫేస్ కి మాయిశ్చరైజర్ పెట్టడం కూడా. అమ్మ, నేను నేనే ఉంటా మమ్మీ. గట్టిగా టచ్ చేసినట్టుందా నీకు? అమ్మో పర్లేదు గైస్, మాయిశ్చరైజర్ మంచిగా అప్లై చేసింది మమ్మ. మాయిశ్చరైజర్. ఓకే, సో నెక్స్ట్ ఏంది మమ్మీ? ఇది వైట్ ఉన్నది కదా, అందుకే వైట్ వేస్తావా ఏంది? ముందు వైట్ అయ్యొద్దు. అది ఎందుకు వేయాలమ్మా? అది వేస్తే మంచిగా కలర్, మేకప్ మంచిగా కలర్ వస్తుందా? ఇది ఎందుకు వేస్తారు చెప్పే? మేకప్. ఇన్ని రోజుల నుంచి ఇది మేకప్ అని తెలియదే. ఇవన్నీ కలిపితే మేకప్ అంటారు అనుకున్నా, ఇది ఒక్కటి మేకప్ అని తెలియదే. అయ్యో, చెప్పు ఏంది? అది మేకప్ వేసుకునేది. అదే మేకప్ వేసుకునేది అది గైస్, మేకప్ వేసుకునేది అది. అయితే అలా వైట్ ఉంది కాబట్టి ఇది వైట్ ఫస్ట్. వేస్తావా? ఇది పెట్టాలి ఫస్ట్. ఇదా? ఇది ఏంటిది? అది కొంచెం ఇది పెట్టినాక ఇది పెడితే, ఈ కలర్ పెడితే మంచిగా గ్లో వచ్చేస్తుంది. ఓకే, డన్. నీకు ఎట్లా నచ్చితే అట్లా ఏ మమ్మీ. నేను ఇక్కడ కూర్చున్నా అంతే. అమ్మో పెడుతుందిరా బాబు. నేను నీకు అట్లా పెడుతున్నా మమ్మీ. ఎందుకు మమ్మీ అట్లా చేస్తావు? ఏమో చేస్తుంది అంటే కాశ్మీరాలో రెడీ చేస్తా. ఏంది మమ్మీ ఇది? అమ్మా, అరే అప్పుడే నవ్వుతామే చేసేదాకా చూడమే. ఆరెంజ్ కలర్ గంధం. ఇది ఫేస్ అంతా అప్లై చేస్తారు మమ్మీ. ఇది గీడొకతాన్ని చేస్తారేమో కదా. అయ్యో, ఎంత మర్చిపోయినా. మరి ఏంది మమ్మీ? మంచిగా
చేసేది మంచి చేస్తుంది మంచిది ఎట్లానే మంచి చేస్తుందా కాగవా అయిపోయా ఈరోజు నేను బలి 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 ఏ చేస్తా చూడమ్మ నువ్వు కాంతారా మూవీలో నేను అసలు లేకపోతే నచ్చుతుంది కానీ ఎక్కువ మంచిగా చేస్తా సూపర్గా చేస్తా చూడు జర మెల్లగానే ఇంత కష్టపెడుతున్నా నేను ఇట్లా అంటే స్మూత్ ఇట్లా ఇట్లా అంటే చాలు అర్థమైందా నెక్స్ట్ ఇది చేస్తా అవి అట్లనే ఉంటాయి అనమాట అవి హైలైట్స్ ఏ పోయినాయి నవ్వకే తల్లి నువ్వు చిన్నప్పటి నుంచి నేను ఎందుకు మేకప్ వేయించుకోలేదు అంటే అసలు చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ నాకు ఎప్పుడు రెడీ చేసేది కాదు ఈవెన్ జుట్టు కూడా మంచిగా చేస్తా చూడు నువ్వు ఇప్పుడు చేస్తున్నావు మమ్మీ ఏ కలర్ పెడుతున్నావు మమ్మీ ఏ కలర్ పెడుతున్నావు ఎందుకంటే నువ్వు వైట్ ఉన్నావు కదా ఇట్లా నాలాగా నల్లగా ఉన్న వాళ్ళకేమో ఈ కలర్ నువ్వు నల్లగేం లేవే తెల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు అంటే ఎంత తెల్లగా ఉండి నల్లగా ఉన్నావు గంధం పెట్టమ్మా ఇక్కడ గంధంలా పెట్టి నువ్వు నవ్వుతే మేకప్ ఎట్లా వస్తా చెప్పు అవునమ్మా కరెక్ట్ సీరియస్ గైస్ సీరియస్ బి సీరియస్ నవ్వకండి సీరియస్ మ్యాటర్ ఫోర్ హెడ్ పైన చూసారా దట్స్ ఎ స్కిల్ అలా ఉండాలి ఇంకా లేకున్నా సరే దిస్ ఇస్ వెరీ పెట్టిండే ఎక్కడ చెంపకు పెట్టుకుంటా ఫోర్ హెడ్ పైన పెట్టుకుంటా నువ్వు నవ్వి నన్ను పెట్టండి నేను ఎంత మంచిగా చేయాలనుకున్నానో అంత అదే లేదు చెప్తున్నా మమ్మీ వాళ్ళకి నేర్చుకోమని అదే నా బ్రష్ యూజ్ చేయండి మమ్మీ అది పౌడర్ బ్రష్ అంటారమ్మా జర వేరేది ఏదైనా దొరుకుతుందేమో చూడ గద్ద నాకేదో మమ్మీకి పెయింటింగ్ బ్రష్ చేసి నేను ఇంత మంచిగా చేస్తుంటే నువ్వు నవ్వుతున్నావు అయితే చూడు ఎంత మంది చూసి లైక్ కొడతారో చూడు ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇలా అంటే నేను చూపించిన వీడియోలన్నీ ఏమవ్వాలి నువ్వు చూపండి ఇట్లా సింపుల్ గా ఫాస్ట్ చేస్తుంది ఇట్లనే నేర్చుకోవాలి దివ్య వాళ్ళ మమ్మీ లాగా అనుకుంటారు విన్నారా గైస్ దివ్య వాళ్ళ మమ్మీ లాగా నేర్చుకోండి మీరు ఇదంతా ఏంది ఇదంతా అది ఎవరు చేస్తారు బ్లెండింగ్ ఏమో చేస్తుంది దాంట్లో అది పెడతావే అంది వాడు దేవుడో భయం అవుతుంది మమ్మీ నాకు ఎందుకో అదే ఎందుకు మర్చిపోయినా ఏం మంచిగా చాలా రోజులు అయిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను పెట్టుకోను మమ్మీ అది నా షేడ్ కాదు అది ఓన్లీ నీకు మాత్రమే యూజ్ చేస్తా దిస్ ఇస్ నాట్ మై షేడ్ ఇది నీకైతే ఇది నేను పెట్టుకుంటే నా స్కిన్ కన్నా నేను నల్లగా కనిపిస్తాను అనమాట చూడండి నల్లగా వేసింది ఇది పెడతా ఇది ఇలానే ఉండాలి ఇది ఇలా ఉంటే కన్సిలర్ పెట్టుకున్నట్టు తెలవాలి అందరికి అందుకే ఇది ఇలానే ఉండాలమ్మా ఇది పెడితే ఇప్పుడు నువ్వు ఏదన్నా పెట్టు ఇట్లా ఉసుటిగా నేను ఎందుకు ఇట్లా వస్తుంది మంచిగా చేస్తా కదా నేను నువ్వు మంచిగా వేస్తున్నావా కాన్ఫిడెన్స్ కోల్పోకు ఓకేనా గంధం మంచిగా పెట్టాను ఎప్పుడు ఇలా పెట్టినప్పుడల్లా నాకు గంధం పెట్టిన ఫీలింగ్ వస్తుంది ఫోర్ హెడ్కి అయితే మొత్తం రుద్దాలి ఓకేనా అసలు ఫోర్ హెడ్ మంచిగా రుద్దిరా ఎట్లా అంటే చిన్న పిల్లలు బ్రష్లు ఉన్నాయి కదా మమ్మీ మా బ్రష్తో పెట్టాము ఎందుకమ్మా మంచి కొడుతా మా బ్రష్ ఉంది కదా మమ్మీ అదే ఇప్పుడు చూడే బ్రష్ నీ చేతికి అంటుకుంటది అంటుకుందా మళ్ళీ పెడితే అండి దేవుడో చాలా బాగుంది నువ్వు నిమిషంలో చేసే వీడియో లాగా ఇంత మంచి కవరేజ్ వచ్చిందంటే నీ హ్యాండ్లో ఏదో పవర్ ఉందమ్మా ఇప్పటి నుంచి బ్యూటీ బ్లెండర్లు వాడొద్దు ఇక నీ హ్యాండే వాడాలి నెక్స్ట్ ఏం చేస్తావు చెప్పు వావ్ గైస్ లుక్ ఎట్ మై ఫేస్ వావ్ మంచిగా క్రేజ్ చేసామమ్మా ఇంత బ్లెండింగ్ అసలు ఎవరైనా చేస్తారా ఎక్కడైనా ఫౌండేషన్ కనిపిస్తుందా అసలు సారీ ఎక్కడ నా ఫేస్ కనిపిస్తుందా అసలు మొత్తం ఇలా చేయాలని తెలియక ఇంకొంచెం ఎక్కువ బ్లెండ్ చేసుకుంటామా నేను ఇలా సగం చేయాలని తెలియక ప్రతిసారి ఎక్కువ నీట్గా బ్లెండ్ చేసుకుంటా నేను నెక్స్ట్ టైం నుంచి ఇట్లా సగమే వేసుకుంటా సగం ఉందంటావా లేదమ్మా మంచిగా ఉంది ఏదో నన్ను ఏమో అంటున్నావు నాకు తెలుసు నీ చిన్నప్పుడు ఇట్లా వేసేదాన్ని కదమ్మా గుర్తొస్తుందా మా మమ్మీ నాకు నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్కి ఇట్లా పౌడర్ నాకు జుట్టు వేయడానికి టైం ఉండదని ఇట్లా ఎప్పుడు బేబీ కటింగ్ కట్ చేపించేది ఇంత కాటిగా పెట్టేది కళ్ళకి ఇంత మొత్తం ఇట్లా కళ్ళకి ఇట్లా పెద్ద కాటిగా పెట్టి ఇట్లా పౌడర్ వేసి ఇంత పెద్ద బొట్టు పెట్టి ఇక్కడ ఒక కర్చీఫ్ పెట్టి అమ్మో భయం అవుతుంది అది ఉంచుకుంటే ఎంత సూపర్ తయారు చేసి రెడీ చేసిన చూడు వావ్ మమ్మీ ఎప్పుడన్నా స్టోర్ విజిట్స్కి పిలుస్తారు కదా నన్ను స్టోర్ విజిట్కి నిన్నే రెడీ చేయించుకుంటామా ఇవాళ వద్దు ఇక మేకప్ నువ్వే అయిపోయిందా ఇప్పుడు అందా మేకప్ అయిపోయినట్టేనా మంచిగా
ఎంత బాగా బ్లెండ్ చేసి చూపిస్తారా. పెట్టు ఐబ్రోస్ పెట్టు, జాగ్రత్త నేను తీసిస్తా. నేను తీసుకుంటా. చనాల ముందు చనాలే ముందు తర్వాత కూర్చొని తీసుకుంటే చాలు మమ్మీ. వావ్, చూడు మీ మమ్మీ ఎంత బాగా వేసింది అనాలే. చూడు ఇక్కడ చూసారా గైస్, ఇక్కడ నా ఐబ్రోస్ ఒక దగ్గర ఉంది, కాకపోతే మా మమ్మీ వేరే దగ్గర వేస్తుంది బికాస్ షీ వాంట్స్ లైక్ దట్. అక్కడ కూడా హెయిర్ ఉంటే బాగుంది అనుకుందేమో. అదే ఎక్కడ వేసిన కళ్ళు కనిపించలేదు. ఓకే అవును. అదే సైడ్కి పోయిందా మమ్మీ? అట్లా అనుకోలే నేను, అట్లుంటే బాగుంటుందేమో. లెట్ మీ హెల్ప్ యూ అవుట్. ఇగో ఇట్లా అంటే పోతుంది మమ్మీ. పోతుందా? బాగా వచ్చినాయి అసలు ఐబ్రోస్ అయితే మస్తు వేసినావే, మస్తు వేసినావు. ఇన్ని రోజులు అసలు ఇది పెట్టి మళ్ళీ ఎందుకు పెట్టాలి కళ్ళకి? బ్లష్ పెడతావమ్మా? బ్లష్ ఇగో ఇది నా ఫేవరెట్ మమ్మీ. ఏది పెట్టాలి? ఏడ పెట్టాలి బ్లష్? ఏడ పెట్టుకుంటారు? నా మేకప్ వీడియోస్ చూసాం ఆయన మొత్తం ఇది ఎట్లా అంటవే, మొత్తం ఎందుకంటవే? కళ్ళ మీద, కళ్ళ మీద కాదు, చెంపలకి. అంతే అంతే అంతే, ఎక్కువ పెట్టుకోకే. పెడతా నాకు తెలియదా? నీకు అన్ని తెలుసు మమ్మీ. నేనే అట్లా నవ్వాలి, నవ్వుతే మంచిగా వస్తుంది వీడియో. నవ్వుతున్నావు, నవ్వుతే పెట్టనీక మంచిగా వస్తుంది. బ్లష్ కదా? అవును. అదే మీకు తెలుసా అసలు? అది చూడండి మమ్మీకి అన్ని తెలుసు. కళ్ళకి ఇంతేనా అమ్మది? కళ్ళకి అది పెట్టాలి. ఇంతే, ఇక్కడ ఒక ఇడ్లీ, ఇక్కడ ఒక ఇడ్లీయా? ఇంకేడా పెట్టాలి? ఇక్కడ నాకు బాగుందిలే, బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకొంచెం పెడుతుంది మా మమ్మీ. ఓకే, ఇంకా ఇంకా పెట్టే. ఈడొకటి పెట్టు, ఈడొకటి పెట్టు, ఈడొకటి పెట్టు. సరే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఐ మేకప్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎర్రది వేస్తా. ఎర్రదేంది? ఎర్రది వేస్తారంట. ముగ్గేద్దాం అనుకుంటున్నావు ఏంది? ఎర్రది వేస్తారో అంటున్నావు? ఇట్లా కళ్ళ మీద పెట్టుకునేది మెరిసేది. మెరిసేది మంచిగా పెట్టు కళ్ళ మీద. ఓకేనా? జాగ్రత్త. ఇది ఐ ప్యాలెట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త. నీకు ఏ కలర్? ఐ ప్యాలెట్. ఏందది? ఐ ప్యాలెట్. పైలట్ కాదు, ఐ పైలట్. ఐ పైలట్. గుడ్ గైస్. ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నావమ్మా? ఇది మెరిసేదేనా? ఫస్ట్ కొంచెం తీసుకో మమ్మీ, అన్న మొత్తం. సరే మమ్మీ ఫేస్ పైన పడుతుంది మమ్మీ. ఇట్లా తీసుకొని ఇట్లా కొట్టాలి కొంచెం. ఊపు. ఇప్పుడు అరే ఏరేది పెట్టేది నేను ముంగల ముందు. ఏరేదా? నేను అలా మేకప్ వీడియో అయినా చూడలేండి. వావ్ మమ్మీ, అసలు ఇట్లా పెట్టుకోవాలని తెలియక నేను చాలా నీట్ గా ప్లాన్ చేసుకుంటాను. ఎట్లా ఇప్పుడు పెట్టు. లేదు, నేను ఇలా మేకప్ వీడియో చూడకపోతుంది. ఎగ్జామ్ ఈజీ నోట్లోకి వచ్చింది ఒక్కసారి. మమ్మీ ఇక్కడ పెట్టుకుంటారు మమ్మీ, కింద పెట్టుకోండి మమ్మీ. దాన్ని కింద దగ్గర మమ్మీ. నెక్స్ట్ బ్రైడ్ కి పంపిద్దాం అనుకున్నా నేను. అట్లనే మేకప్ వీడియో ఇంత చూడకపోతే ఇంత. ఇప్పుడు చూడు, కష్టం వచ్చింది. ఇక్కడ కింద పెడతారా అమ్మ? ఎవడన్నా ఎవరు పెడతారు ఇట్లా కింద? ఇంకా మంచి చేస్తా, నేను హెల్ప్ చేస్తున్నా. అంతే, పెట్టు ఏదో ఒకటి. గంతుగండం తీసుకునేది భయం అవుతుంది. అరే ఇదే ముందు పెట్టారు. ఇది రియలైజేషన్. అది రియలైజేషన్. అయ్యో ఇప్పుడు దీని మీదకి వెళ్ళాలి. ఏది పెట్టాలి ముందు వాళ్ళకి చెప్పు. నీకు వచ్చిన రియలైజేషన్ ఏందో వాళ్ళకి. ఫస్ట్ ఇది పెట్టాలి, ఇది పెట్టినాక ఇంకా సిరికి ఇది పెట్టాలి. కానీ కాకపోతే నేను ఫస్ట్ ఇది పెట్టినా. ఎంత పని అయింది, వేస్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ పెడతా. ఫస్ట్ ఇది ఎందుకు పెడతా చెప్పు మరి. అది కూడా పెడితే మంచిగా షైనింగ్ వస్తుంది. ఇది షైనింగ్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? ఇది పెడితేనే ఇది అంటుకుంటుంది. అంటుకుంటది. ఇది పెడితేనే చెంకి అంటుకుంటది. అట్లా కూడా కాదా? తెలియదు మమ్మీ. పెట్టు. రెడీ చేయాలి. నువ్వు నవ్వుతే నేను ఎట్లా రెడీ చేయాలి? నువ్వు ఇంత బాగా పెడతావని తెలియక నేను గైస్ నేను అసలు టాలెంటెడ్ ఐ షాడో ప్యాలెట్ అని చెప్పాను చూడు. పైలట్, సారీ, ఐ షాడో పైలట్ అని చెప్పాను చూడు. నా అది బుద్ధి తక్కువ. ఇంత మంచి తయారు చేయగా కూడా నువ్వు కాదంటున్నావు. మైండ్ బ్లోయింగ్ గైస్, లుక్ ఎట్ మై ఐస్. ఇన్ని రోజులు నేను ఐ షాడో ప్యాలెట్ ఓన్లీ ఐస్ పైన ఇట్లా యూజ్ చేసేదాన్ని. ఇక్కడ సైడ్ కూడా యూజ్ చేయాలని తెలియదు. ఓ షిట్, అవునా, సారీ. దాన్ని ఇట్లా చేస్తే అయిపోతుంది. ఈడ కూడా ఇట్లా వేసి అయిపోతుందేమో అమ్మ. చూడు, ట్రై చేయి. ఇట్లా వేసేసి అక్కడ సైడ్ కంటుంది. అక్కడ సైడ్కి దాంతో తుడుస్తావు మమ్మీ. బాగా ఎంత పోయినా
ఈజీ, వెరీ సింపుల్. బాగుందమ్మా చాలా. సింపుల్ గా వేసేయండి. బాగుందా? నీకు నచ్చింది కదా? అంటే ఇంకా చూడండి guys, ఐ మేకప్ ఇలా మేకప్ వాళ్ళు మంచిగా వేస్తారు కానీ ఏదో నేను మంచిగా సింపుల్ గా అంటే మేకప్ వాళ్ళు చాలా బాగా వేస్తారు. మా మమ్మీ అయితే సింపుల్ గా వేసింది అనమాట. ఐ మేకప్ చాలా బాగుంది కదా, నాకు అన్నిట్లో నచ్చింది ఐ మేకప్. బాగుంది కదా ఐ మేకప్ గైస్. ఇక్కడ ఇదంతా మంచిగా వచ్చింది అని చెప్పతాను మంచిగా. ఏం కదా, ఇది ఒకటి పెట్టేసి మమ్మీగా. అది పెడతా. కాజల్, అదే లైనర్ వచ్చా మమ్మీ లైనర్ పెట్టడం. కళ్ళు మూసుకుంటే నీకు పెన్సిల్ కళ్ళు మూసుకుంటే పెడతా. నువ్వు ఎందుకు అంత తొందర పడుతున్నావు అంటుంది మా అమ్మ. ఈ లైనర్ ఇట్లా అంటావు చూడు. ఈ లైనర్ పెడతావా? ఇది ఈ లైనర్ ఒకటి ఉంది, ఇది ఉంది. ఏది పెడతావు? ఇది ఇది ఇట్లా ఉంటుందమ్మా. ఏది పెడతావు మమ్మీ? ఓకేనా మమ్మీ? మమ్మీ 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 ఆగే మమ్మీ. మమ్మీ కింద పెట్టమనట్లేదే లైనర్, పైన పెడితే చాలు. ఇడ పైన కిందకి కూడా అంటుతుంది మమ్మీ నువ్వు పెడుతుంటే. అంటే భయం అవుతుందమ్మా నాకు. ఎందుకో నువ్వు లైనర్ పెడుతుంటే భయం అవుతుంది. కలర్ వచ్చుతాను అసలు టచ్ కూడా అయితే లేదు నాకు. బై ద వే లైనర్ ఇలా పెట్టుకోవాలని తెలియదు గైస్. వావ్, చంద్రముఖి నాండా మంచి అంటే మమ్మీ ఫెవికాల్ వేద్దామా? వావ్, కిందకి అది పెట్టాలి. ఏది పెడతావా? ఇంకా కింద కూడా పెడతావా? పైన పెట్టేసే. బాగుంది కదా. ఓ ఇది చాలా బాగా వచ్చిందమ్మా. నాకు తెలిసే నువ్వు చిన్నముఖి మూవీలో తనకి నువ్వే వేసావని నాకు తెలుసు. పెద్ద ఆర్టిస్ట్. నిజంగా అంటున్నావా? దీనికి కూడా నిజం అంటున్నావా? పెట్టు దీనికి కూడా. భయం అవుతుందమ్మా. ఓకే 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 ఓకే. నాకు చిన్నప్పుడు ఇట్లా వేసినావు కదమ్మా, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అయితే యాక్చువల్గా నాకు ఇంకా గుర్తుంది గైస్ ఈ సీన్ మాత్రం. నాకు ఇట్లా కాటుక పెట్టేది మమ్మీ, కిందకు పెట్టేది ఇట్లా. నా కళ్ళు ఆల్రెడీ చిన్నప్పుడు కూడా చిన్నగా ఉండేవి. పెద్ద అయితే అని పెట్టావు కదమ్మా, కళ్ళు పెద్ద అయితే అని పెట్టావు కదా. సో కాటుకి ఇట్లా పెట్టేది. నేను ఒకవేళ ఏడిస్తే గుండె చెప్పించిందని పెద్దగా అయితే నేను కాటుక పెడితే ఏడుస్తాం కదా, ఏడిస్తే ఇట్లా కాటుక కమ్ము ఇట్లా వచ్చేవి. గుర్తుందా? అట్లా పెట్టలేము కదా. ఇప్పుడు చాలా ఇట్లా అనుకొని మొత్తం చేస్తాను. మరి ఎందుకు పెట్టేదానివే? ఎట్లా మంచి అయితే కళ్ళు మంచి అయితే అని పెట్టేదాన్ని. వావ్, క్రేజీ అమ్మా నువ్వు. అందరు అట్లా పెడుతున్నారా ఇప్పుడు కూడా? అమ్మో ఇప్పుడు చాలా బాగా పెట్టారు. బాగుంది. ఐ మేకప్ అయితే తోపమ్మా. నీకైనా తోపు ఎవరు ఉండరు ఐ మేకప్ లో. చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నామా? నెక్స్ట్ మమ్మీ కాంటోర్ చేద్దామా? కాంటోర్ అంటే తెలుసు కదా నీకు? తెలుసా అమ్మ నీకు? అదే ఇప్పుడు ఇది ఉంది కదా, నా నోస్ షార్ప్ అవుతుంది, ఇది చేసి ఎట్లా వస్తుందా? కొంచెం తీసుకో చాలు. మొత్తం నోస్ మొత్తం పెట్టేసేయి మమ్మీగా. నోస్ మొత్తం పెట్టేసేయి ఓకేనా? అలా అసలు అది అట్లా ఆడెందుకు పెడతారు అది? మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? ఈడెందుకు పెడుతున్నాయి చెప్పు. ఎందుకు తెల్లలేవి అలా నేను వేస్తే మంచిగా వస్తలేదు. తెల్లగా లేనా ఇవాళ? సరే అది ఏడ పెడతారో కూడా తెలీదు కానీ పెడుతున్నావు. డింగ్ డింగ్ ఏదో ఇచ్చింది కదా అని. ముక్కు పొడవే కాదు అలా పెట్టినా ఇంక అంతేనా? దాని పని అంతేనా? వస్తలేదా? ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నా? ఇంకా అదే ఇది పెట్టొద్దా? పెద్దలా పెట్టేసి ఒకటి ఇక ఇది పెడతావా? ఇది వద్దు. ముందు పెన్సిల్ పెట్టాలి. ముందు పెన్సిల్ పెడతావా? ఓ నైస్. బావు, ఆ క్లారిటీ ఉంది మమ్మీకి. అరే పెన్సిల్ ఏంది? పెన్సిల్లో పెడతలేవు, మా లిప్స్టిక్ లా పెడుతున్నావు. వావ్, లైనర్ అంటే లైనర్ లా పెడతారే, లిప్స్టిక్ లా పెడుతున్నావు. ఇప్పుడు లిప్స్టిక్ పెడతావా? ఇది పెడతావా? ఈ కలర్ పెట్టు, బాగుంటుంది. కొంచెం చాలేమా? ఇట్లా మంచిగా పట్టు. ఎట్లా పెట్టాలా? ఎట్లా పెట్టాలి? పెట్టినాక ఎట్లా అనుకో. ఎట్లా అనుకోవాలి. ఇంకా పెట్టలే. ఇంకా పెడతావా? బావు, లిప్స్టిక్ పర్లేదులే గైస్, బాగా పెట్టింది. మంచి లేని కలర్ ఇచ్చినావు. బాగుంటుంది ఆ కలర్. అబ్బో ఎంత బాగుంది అంటే సైడ్కి ఇవి హైలైట్స్ మమ్మీ. ఇవి హైలైట్స్ కదా, లేకపోతే కలర్ వల్ల అట్లా అయిందంటే కలర్ మంచిగా లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లేదు ఇది ఎట్లా అంటే అది చాలా మంచి కలర్ అమ్మ, నా ఫేవరెట్. ఎంత బాగుంది చూడు కలర్ షేడ్.
అందరు కింద షేడ్ అడుగుతారు కదా గైస్, అట్లా సైడ్స్ కి పెట్టుకోవాలా తెలీదు. అరే అరే తీతికి ఎట్టిట్లాను తీతికి అంటే ఎట్టిట్లాను మంచిగా ఎంత టైప్ చూడు మంచిగా వావ్. ఈ 2 చుక్కలు నాకు సంబంధం లేదు. ఏ 2 చుక్కలే ఇక్కడ నా సైడ్ కంటున్నా ఆ తీతికి కూడా పెట్టావా కొంచెం? ఓకే. అంటే నేను నవ్వుతున్నప్పుడు పోయిందేమో లోపలికి. చాలు, ఇంకా అయిపోయిందామా? బాగుందా? మస్తు ఫాస్ట్ గా చేసిన మమ్మీ నువ్వు. ఫాస్ట్ అయిపోయింది చాలా. బాగుందా? చాలా. ఇంకేమైనా మిస్సింగా? బాగున్నానా? బొట్టు 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 కదా. ఇంకేమైనా మిస్సింగా? బొట్టు ఒకటి పెట్టుకుంటే చాలంటావా? బొట్టు దీంతో ఇట్లా పెట్టేసుకోవచ్చు మమ్మీ. నేను పెడుతుంటే నేను భయపడి పెట్టుకుంటున్నామా. ఇంకా బొట్టు కూడా నువ్వు పెట్టినావు అనుకో అంత మంచి మేకప్ పోతుంది. బొట్టు కూడా నువ్వు పెట్టినా అంటే అంత మంచి మేకప్ పోతుంది అంట. అమ్మ అయిపోయిందమ్మా. నాకైతే ఐ మేకప్ చాలా నచ్చింది గైస్. అసలు ఇలా పెట్టాలని. అమ్మ మస్కారా ట్రై చేస్తావా అమ్మా? ఇది తెలుసా నీకు? మస్కారా ట్రై చేస్తావా? ట్రై చేసే. ఇది ఒక్కటి ఏం పాపం చేసింది? అన్ని పెట్టావు కదా. నేను ఎట్లా చూడాలా? పైకి చూడాలా కిందకి చూడాలా? పైకి చూడాలి. పైకి సీలింగ్ చూస్తాం మమ్మీ. ఓకేనా? పైకి చూస్తే కళ్ళు అట్లా అనొద్దు. ఓకే మమ్మీ షూర్. ఓకే మమ్మీ కంటెంట్ చూసేసుకో. ఓకే అమ్మా, జాగ్రత్త మమ్మీ. కొంచెం ఇది అంటితే మేకప్ అంతా ఖరాబ్ అవుతుంది. ఓకేనా? కొంచెం కేర్ఫుల్ ఉండకి మమ్మీ. కిందకి పెడుతున్నావు పైన వాటికి పెడుతున్నావు? పైన పెడితే కింద కూడా నాకు తెలుసు నువ్వు పైన పెడితే కింద కూడా అంటుతుంది. అందుకే చెప్తున్నా. అట్లా పైన పెడితే పైన అంటాలి, కిందకి అంటొద్దు. అయితే కింద ఏమనుకుంటున్నావు? ఇది పైన పెట్టి ఇట్లా అనగా కింద కూడా అంటాలనుకుంటున్నావు? ఏంది ఇట్లా భయం అవుతుంది మమ్మీ. ఏమన్నా నేను నువ్వు కళ్ళలో కూర్చొని విను. పైన వాటికి పెట్టాలమ్మా, కింద వాటికి వద్దు బెట. కళ్ళు భయం అవుతుంది గైస్ నాకు. కళ్ళు మూసి కళ్ళు మూసి పెట్టినకి రాదు బెట. ఇట్లా పెట్టుకుంటారు దాన్ని, ఇట్లా మంచి ఇట్లా పెట్టుకుంటారు. అట్లా ఆయన పెట్టండి. నాకు కళ్ళలో గుచ్చుతానేమో అని భయం అవుతుంది. అది లైనర్ కాదు మమ్మీ, ల్యాషెస్ కి పెట్టు. కన్ను రెప్పలకు పెట్టే. రెప్పలకే వావ్. ఈ కన్ను చూడండి గైస్. పెట్టలేండి. దానికి పెట్టకపోతేనే ఇలా ఉందంటే దానికి పెడితే వావ్. మమ్మీ మస్కారాలో నా కన్ను తక్కువైనట్టుంది మమ్మీ. కొంచెం ఇక్కడ పెడతావా? సరిపోయిందా? 2 కళ్ళు సమానం పెట్టావా? బాగుందా గైస్? మీరే చూసి చెప్పండి. మా మమ్మీ మస్కారా ఎలా అప్లై చేసింది? బాగుందమ్మా? నీకు బాగా కొంచెం అంటిందమ్మా మంచిగా రాలే. ఇక్కడ కూడా అట్లా అనిపిస్తావా? సేమ్ అయిపోతుంది. డిజైన్ తీసేయాలా? అవునా, కష్టం మమ్మీ. నీకు వేయడమే రాదు, తీయడం వెనకలు వస్తుంది. మంచి చేయంగా ఇట్లా. అదే చాలా బాగా వచ్చింది మమ్మీ, చాలా బాగా వచ్చింది. ఇది ఎప్పటికీ గుర్తుంటుంది నాకు. ఇంకెప్పుడు ట్రై చేయను నేను. నాతో చేయించుకోవడమా అంటే వావ్. ఇది బాగుంది. చూసావా మమ్మీ? ఇక్కడ సరిగ్గా వేయలేవు, బట్ ఇది నీకు వచ్చేసింది. చూసినా? అట్లా ఏదైనా ప్రాక్టీస్ చేసి వస్తుంది అనమాట. వావ్, ఇది సరిగ్గా రాలే. ఇప్పుడు నీకు అర్థమైంది కదా మస్కరా ఎట్లా పెట్టాలో. మేము యాక్చువల్గా ల్యాషెస్ పట్టి ఇట్లా పెడతామమ్మా. నీకేమో ఇట్లా రుద్దాలని ఇట్లా అంటాం, పైన కంటాం. అప్పుడు ల్యాషెస్కి కరెక్ట్గా అప్లై చేస్తాను. నువ్వు ఎట్లా పెడుతున్నావు సార్? మొత్తం ఇట్లా పెడుతున్నావు అనమాట, లైనర్ లాగా పెడుతున్నావు. ఎట్లా అంటాం? వద్దులే మమ్మీ చేయాలి. వావ్, చూడండి సూపర్. రెడీ. ఇంకేమైనా ఫైనల్ స్టెప్లో ఏమైనా మిస్సింగా? బాగుందా అంతా? ఓకేనా? ఆ కన్నుకే సరిగ్గా అంటలే. మరి పంపిస్తావా ఏంది? కిందికి ఇట్లా అంటాలా? ఇది ఒక తాండ అంటుంది, అది తీసేస్తే కవర్ అయిపోతుంది. అంత పర్ఫెక్ట్ ఉంటుంది కదా. వావ్, చూసారా గైస్? అసలు మా అమ్మ ఎంత బాగా రెడీ చేసింది నన్ను. చూడండి, బాగున్నాను కదా. రెడీ. అరే నువ్వు అడిగి తప్పించుకున్నావు కదా. లాస్ట్కి ఇది కొడితే మీకు జర ఉంటాం మమ్మీ. ఇది డ్రై అయిపోయినాక కొట్టాలి. ఇది డ్రై అయిపోకుండా కొట్టినాం అనుకో ఇట్లా ఇట్లా
కొంచెం అయినాక మ్మ్. ఇంకేం ఎలా చెప్తే ఎలా ఎలా వచ్చింది బాగా మంచి చేసిన నేను నువ్వు చెప్పాలి నేను వేసిన కాబట్టి నీకేమనిపిస్తుంది ఎలా ఉన్నా జర మామూలుగా మేకప్ వాళ్ళు వేసినంత మేకప్ వాళ్ళు వేసినంత తెలియదు నేను వేసుకున్నట్టు వేసావా నువ్వు వేసుకున్న కంటే కూడా మంచిగా రాలేదు కొంచెం తక్కువ వచ్చింది ఫస్ట్ నేర్చుకోవడం కదా. గుడ్ గుడ్ మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ టెస్ట్ పెడదాం గైస్ ఫస్ట్ వచ్చేస్తుంది ఇక మొత్తం. అసలు మస్కారా మా మమ్మీ ఇట్లా పెడుతుంది గైస్, అసలు మనం ఇట్లా అంటాం కదా, ఇలా అంటుంటే నాకు చాలా షాకింగ్గా ఉంది. వావ్ ఇది కొడితే మంచిగా ఇది కొడితే మంచిగా అయిపోతుంది మస్కారా, కానీ చాలా బాగా వచ్చింది. మమ్మీ ప్లస్ ఏం చెప్పాలా, మంచిగా బ్లెండ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషన్ చాలా మంచిగా బ్లెండ్ చేసింది, అంతా ఓకే. ఐ మేకప్ ఒక్కటి మమ్మీకి సడన్గా చంద్రముఖి మూవీ గుర్తొచ్చింది, అలా ఐ మేకప్ అలా ఉంటే బాగుంటుంది అనిపించింది మమ్మీకి, అందుకే అలా ప్రొసీడ్ అయిపోయింది. తప్పులేదు బెటా, లేకపోతే ఫేస్ ఎంత బ్లెండ్ అయిపోయింది చూడు. ఇట్లా అని అనుకుంటే మమ్మీ జాగ్రత్త, మమ్మీ దూరం నుంచి కొట్టాలి అది, ఓకేనా? కొంచెం ఇట్లా దూరం నుంచి కొట్టాలి, ఇట్లా అని కళ్ళు మూసుకో. ఇట్లా అని కళ్ళు మూసుకుంటాం, జాగ్రత్త. అదే నోట కొట్టద్దు మమ్మీ, ఫేస్ కి తెలుసు. ఈ నుంచి కొట్టాలి. ఎంత బాగా పెట్టినా ఫేస్ పైన తప్పితే అంతా ఉంటావు మమ్మీ, ఫేస్ పైన చాలు చాలు. నువ్వు కావాలని అంటున్నావా, ఎటకారం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు నాకు అర్థమవుతలేదు. నువ్వు హీరో పడితే నాకు హీరో పడదు, నువ్వు ఇట్లా అన్నావు. నాదే తప్పు బెట, బాగుంది బాగుంది, గుడ్. అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసావమ్మా నువ్వు, ఏదన్నా మిస్సింగా అన్ని స్టెప్స్ చేసావు తెలుసా, ఈవెన్ కాంటోరింగ్ అంతా చేసావు. ఎలా అనిపిస్తుంది నాకు మేకప్ వేయడం? జర మేకప్ వాళ్ళు వేసినంత మేకప్ వాళ్ళు వేసినంత వేయలేదు మమ్మీ, కాకపోతే మిగతా అంతా సేమ్ టు సేమ్. అంత నచ్చిందా నీకు? బాగుందా? బాగున్నా గైస్. జరా నెక్స్ట్ టైం అయితే మొత్తం మంచిగా, ఇప్పుడు 90% వచ్చింది, నెక్స్ట్ టైం 100+ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఆమె నాకే ఇప్పటికి ఆమెనే ఇస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి నేను వేసుకుంటాను, అందుకే ఇప్పుడు నేర్చుకుంటున్నా కదా. ఇప్పుడు నేర్చుకుంటుంది మమ్మీ, కానీ నిజంగా బాగా అనిపిస్తున్నామా? ఇట్లా అయినా బాగున్నా నేను కదా గైస్, మీరు చెప్పండి, బాగున్నానా లేదా మమ్మీ? నేను ఇట్లా అయినా సరే నిజం దివ్య బాగున్నావే. బాగున్నాను కదా, చెప్పాను కదమ్మా, నీ మేకప్ వల్ల మంచి ఇట్లా ఎంత బాగా అనిపిస్తున్నాను. నేను ఈ మేకప్ ఫోటో తీసి అట్లా ఎప్పటికీ ఈ వీడియో మెమొరీగా ఉండిపోతుంది గైస్, ఎందుకంటే మా మమ్మీ నన్ను ఎప్పుడెప్పుడో స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ చేసింది, మళ్ళీ ఇంత పెద్ద అయ్యాక ఫస్ట్ టైం ఈ వీడియో, అంటే ఈ వీడియో ప్రెజెన్స్గా నాకు ఒక బెస్ట్ మెమొరీగా ఉండిపోతుంది అనమాట మా మమ్మీతోటి. ఇది మంచిగా కానీ జుట్టే ఆ జుట్టు కూడా ట్రై చేద్దాంలే ఒకసారి, ఓకేనా? మంచిగా ట్రై చేద్దాం, వీడియోస్ ట్రై చేస్తాం గైస్, ఓకేనా? చాలా అసలు మేకప్ అయితే ఇరగదీసావమ్మా, నువ్వు చెప్పావు కదా. వీడియో స్టార్ట్ కూడా చేయలేదు, స్టార్ట్ చేయకముందే ఇదేందమ్మా ఇది మాయిశ్చరైజర్ వీడియో స్టార్ట్ చేయకముందే వాచింది అంతా మాయిశ్చరైజర్ కదా. నాకు ఈ 2-3 పీసెస్ చాలు, నా దగ్గర పెడితే చాలు. ఇదొకటే బ్రష్ వద్దాం కదా, బ్రష్ వద్దా? ఈ బ్రష్ లో ఇక అయిపోతుంది. ఎక్కడికైనా పోతే ఊరికి నేను పత్తిలాడు, నన్ను రెడీ చెయ్యి, సరే పెడదాం అంట, ఓకేనా? చలో గైస్, ఇంతే మా మేకప్ వీడియో అయిపోయింది. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. ఎప్పటికీ అట్లా మెమొరీగా గుర్తుండిపోయే వీడియో నాకు ఇదైతే. మమ్మీ చాలా డేస్ తర్వాత నన్ను రెడీ చేసింది కాబట్టి చెప్తున్నా కదా, అప్పుడు ఎప్పుడో స్కూల్ టైమ్స్లో నన్ను రెడీ చేసింది చిన్నప్పుడు, అది కూడా లైక్ బిలో 5th క్లాస్ అయ్యి ఉంటా, అప్పుడు రెడీ చేసింది. మళ్ళీ ఇప్పుడే ఆ భాగ్యం ఇప్పుడే దొరికింది నాకు. చూడండి ఎంత కాన్ఫిడెంట్గా ఉంది మా మమ్మీ. చాలా మంది మంజులమ్మ జై, మంజులమ్మకి సపోర్ట్ కింద అందరూ మా మమ్మీ మేకప్ స్కిల్స్ నచ్చితే అందరూ మంజులమ్మ వి లవ్ యూ అని పెట్టండి, మంజులమ్మ వి లవ్ యూ అని కామెంట్స్ లో పెట్టండి, చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో. ఐ లవ్ యూ నేనే ఫస్ట్ చెప్తున్నా, నేనైతే చెప్పేసిన, సో మీరు కూడా చెప్పండి కామెంట్స్ లో. See you all in my next video guys. Bye bye, take care, love you all, bye.